ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మళ్లీ చెరువులు కుంటలు ఎక్కడికక్కడ నిండిపోయాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో ఎన్పీడీసీఎల్ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తలో భాగంగా సిబ్బందికి సెలవులు రద్దు చేశారు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి. విద్యుత్ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. స్తంభాలు చెట్లు విరిగిపడే అవకాశం ఉన్న చోట తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిల్స్లో ఎస్ఈలు, డీఈలు, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు సీఎండీ వరుణ్ రెడ్డి. మరోవైపు అధికార యంత్రాంగాన్ని ముందస్తుగా అప్రమత్తం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్స్. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షంతో చేతికొచ్చిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తుఫాన్ ప్రభావంతో వరి, పత్తి పంటలకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి పత్తి పంటలు. వర్షపు నీటిలో తడిసి నేల రాలుతోంది పత్తి. ఇలా ఈ ఒక్క పంట అని కాదు, వరి కూడా నేల కొరుగుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అలాగే తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయి, తుఫాన్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంది? ఎస్ చంద్రిక, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాల ఎఫెక్ట్ కనిపిస్తుంది. తుఫాన్ నేపథ్యంలో కూడా అన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి వాతావరణం. ఉదయం నుంచి కూడా ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే మోస్తారు నుంచి అతి భారీ వర్షం కూడా కురుస్తుందని చెప్పచ్చు. ఎక్కువగా వర్షం ఎఫెక్ట్ అయితే మాత్రం మహబూబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కూడా దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కూడా మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. అదేవిధంగా వర్ష నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కూడా అధికారులు ఇటు వ్యవసాయ శాఖ కావచ్చు, అటు రెవెన్యూ, ఇతర శాఖల పోలీసు అధికారులతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అధికారులను కింద స్థాయిలో కూడా అప్రమత్తం చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కంటిన్యూగానే పడుతున్నది. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, అవసరమైతే పునరావాస కేంద్రాలను కల్పించడానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటివరకు చూస్తే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే గత కొన్ని రోజులుగా కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కూడా చాలా వరకు చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండుకుండలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా చాలా చోట్ల కూడా ప్రమాదకరంగా ఈ వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి లోతట్టు ప్రాంతాలను కూడా ముందుగానే గుర్తించాలి. అవసరమైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా పెద్ద ఎత్తున వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు విద్యుత్ స్తంభాలు కావచ్చు, అటు చెట్లు కూడా నేలకూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలి, అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. ఎక్కడైనా పాతబడినటువంటి ఇల్లులు కావచ్చు, లేకపోతే శిథిలావస్థకు చెందినటువంటి ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళను అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేయాలి. ఎప్పటికప్పుడు కూడా ఏదైనా ఇబ్బందికరమైన ఉంటుంటే మాత్రం స్థానిక అధికారులకు కావచ్చు, పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ తుఫాను ప్రభావంతో అయితే మహబూబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఇటు బయ్యారం కావచ్చు, గార్ల, గూడూరు, కొత్తగూడ, కేసముద్రం, నెల్లికుదురు ఇలా అన్ని మండలాలలో కూడా వర్షం పడుతుంది. డోర్నకల్కు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయింది. ఈదురుగాలులు, చల్లని మేఘాలుతున్నటువంటి వాతావరణం ఉండడం, చాలా చోట్ల కూడా వర్షం స్టార్ట్ అయింది. కంటిన్యూగా మరో 2 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబాద్లో పడుతున్న వర్షాల నేపథ్యంలో ఓవైపు స్కూల్స్కి హాలిడేస్ ఇవ్వడంతో పాటు ప్రధానంగా వరికి సంబంధించి కోతల దశలో ఉంది. ధాన్యం అమ్ముకోవడానికి కూడా రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో వరి కటింగ్ సంబంధించి కూడా 2-3 రోజులు వాయిదా వేసుకోవాలంటూ కూడా కలెక్టర్తో పాటు ఇటు వ్యవసాయ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే వర్ష నేపథ్యంలో వరి కోతలు కనుక చేస్తే ధాన్యం పూర్తిగా తడిచిపోయి కలర్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కొంతమేర అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. అయితే పత్తి పంట మీద మాత్రం చాలా ప్రభావం చూపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఈసారి కాలం కలిసి రాలేదు. చాలా వరకు కూడా పత్తికి అనేక రకాల తెగులు కావచ్చు, అకాల వర్షాలతోటి దెబ్బతిన్నది. ఒక్కొక్క ఎకరానికి
సాధారణంగా 10 నుంచి 12 క్వింటాల వరకు పత్తి దిగుబడి వస్తుంది. కానీ మొన్నటి కలిసిరాని కాలంతో ఈసారి 4-5 క్వింటాలకు మించి వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు పత్తి పంట చేతికి వచ్చింది, రైతులు విక్రయానికి తీసుకొస్తున్నారు. ఈ సమయంలో పడుతున్నటువంటి వర్షం అయితే పత్తి చాలా చోట్ల పంట దెబ్బతింటున్నది. పత్తి మొత్తం కూడా నాని కలర్ మారుతున్నది. దీంతో ఉన్న కొద్దిపాటి పంటకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉండదు. పత్తితోటి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందనేది రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించి చూస్తే ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, అదేవిధంగా ములుగు, మహబూబాద్, జనగాం అనేక ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో అయితే ఉదయం నుంచి ముసురుతోడు కూడినటువంటి వాతావరణం ఉంది. చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఇటు జిల్లా కలెక్టరేట్లలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే నగరవాసులకు కొంత జనజీవనం ఇబ్బందికరంగా మారింది. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అంతా కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, వ్యాపార సంస్థలకు వెళ్ళే వాళ్ళు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షంతో కొంత ఇబ్బందిగా ఉంది. కానీ రూరల్ ప్రాంతానికి వస్తే మాత్రం రైతుల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇటు పత్తి కావచ్చు, వరి కావచ్చు, ఈ రెండు ధాన్యం సంబంధించినటువంటి పంటలు చేతికి వచ్చి విక్రయం చేసుకునే సీజన్. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కొనుగోలు సీజన్ కూడా మొదలైంది. కొనుగోలు సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పడుతున్నటువంటి వర్షాలు ఈ పంటల మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయని చెప్పచ్చు. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. తేమ పత్తిలో కావచ్చు, ఇటు ధాన్యం సంబంధించినటువంటి తేమ ఎక్కువగా ఉంటే ధర మీద కూడా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు కూడా, ఇటు మార్కెటింగ్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, చాలా సూచనలు చేస్తున్నారు. రైతులు ఎక్కడా తొందరపడి వరికి సంబంధించినటువంటి కోతలు చేయవద్దు, కొన్ని రోజులు ఆగాలి, ఒక 4-5 రోజులైనా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా అయితే వర్ష ప్రభావం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమని చెప్పొచ్చారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఇటు సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ కూడా జిల్లా కలెక్టర్లతోటి ఫోన్లో మాట్లాడారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం అసలే జరగకూడదు. వర్షాల నేపథ్యంలో రైతులు ప్రధానంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి సూచనలు కావచ్చు, అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కావచ్చు, సేమ్ టైంలో మార్కెట్కు ఇప్పటికే విక్రయానికి తీసుకొచ్చినటువంటి ధాన్యం కావచ్చు, ఇవి తడిచిపోకుండా టార్పిన్ కవర్లు కావచ్చు, మిగతా సదుపాయాలను కూడా కల్పించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైంలో చూస్తే ఈ చెట్లు కావచ్చు, లేదా చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోతే విద్యుత్కు అంతరాయం ఏర్పడే అవకాశాలు చాలాసార్లు చూసాం. ఈ నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం కలిగితే ఇమీడియట్లీ రెక్టిఫై చేసే విధంగా సిబ్బంది అందుబాటులో ఉండాలి. ఇప్పటికే సెలవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సెలవులను రద్దు చేసుకోవాలి. ఇమీడియట్లీ డ్యూటీలో జాయిన్ కావాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం వర్ష ప్రభావం కనిపిస్తుంది. చాలా చోట్ల ఓ మోస్తారు నుంచి మంచి వర్షమే కురుస్తుంది. ప్రధానంగా పంటలపైనే ఎక్కువ ప్రభావం పడుతుంది. రైతులు అయితే ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక.